అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో 8వ తరగతి సివిక్స్లో అయితే 2 పాఠాలు అయితే మిస్ అయ్యాయి అనమాట. లాస్ట్ టైం నుండి మనం రివ్యూ చేస్తున్నాం. అందులో ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఒక 2 చాప్టర్స్ అయితే మనకి సివిక్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎకనామిక్ ప్రెజెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వ ఆర్థిక ఉనికి అంటూ 2 లెసన్స్ అయితే ఇచ్చారు. ఒకటి పబ్లిక్ ఫెసిలిటీస్, రెండోది వచ్చేసి లా అండ్ సోషల్ జస్టిస్ అనమాట. అయితే ఈ వీడియోలో మనం ప్రజా సౌకర్యాలు, పబ్లిక్ ఫెసిలిటీస్ అనే వీడియో గురించి అయితే రివ్యూ చేద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. ఇక లెసన్లోకి వెళ్దాం. లెసన్లోకి అయితే మనకి అధ్యాయం 9 ప్రజా సౌకర్యాలను కనిపిస్తూ స్టార్టింగ్లో మనకు ఒక చెన్నై సిటీని తీసుకొని ఈ లెసన్ అయితే కంటిన్యూ చేశారనమాట. సో ఈ చెన్నైలో మొత్తం తిరుగుతూ ఇక్కడ జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తున్న 2 వ్యక్తులు అయితే, ఒకటి అమ్ము, 2 కుమార్. వీళ్ళిద్దరూ చెన్నైలో బస్సులో ప్రయాణం చేస్తూ నగరం అంతా తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సౌకర్యాలను గమనిస్తున్నారనమాట. ముందుగా అన్నానగర్కి వద్దాం. ఇక్కడ రామ్ గోపాల్ అయితే కనిపిస్తున్నారు. తన కారుకి కావాల్సినంత నీరుతో ఏం చేస్తున్నారు, కడుగుతున్నారు. అంతేకాకుండా తన చుట్టుపక్కల కూడా చాలా పచ్చగా ఉండేటట్లుగా, పచ్చని చెట్లు ఉండేటట్లుగా మనకైతే స్క్రీన్లో చూపించారు. ఇక రెండోది సైదాపేట వద్దాం. ఈ సైదాపేటలో చూస్తే మనకు పద్మ కనిపిస్తుంది. ఈ పద్మ ఏముందంటే కుళాయి దగ్గర ఏం చేస్తున్నారు చూడండి, వెయిట్ చేస్తున్నారు నీటి బిందెలు పెట్టుకొని అనమాట. ఇంకా తర్వాత చూస్తే మడిపక్కంకి వద్దాం. మడిపక్కంలో శివ అయితే చూసినట్లయితే ఒక చిన్న రూమ్లో అయితే రెంట్లో ఉన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే 2 రోజులకు 3 రోజులకు నీరు వచ్చినట్టుంది. కాబట్టి క్యాన్లో ముందుగా ఫిల్ చేసుకొని లోపల పట్టుకొని అయితే ఉన్నాడనమాట. చిన్న గదిలో ఉన్నాడు. ఇంకా తర్వాత వస్తే మైలాపురం వస్తే, ఈ మైలాపురంలో మనం చూస్తే సుబ్రహ్మణ్యం అయితే చూడొచ్చు. వాటర్ ట్యాంక్స్ ద్వారా ఏం చేస్తున్నాడైతే నీటి సప్లై చేస్తున్నారు అనమాట అపార్ట్మెంట్స్కి. సో ఇదండి చెన్నైలో జరుగుతున్నటువంటిది. ఇక లెసన్లోకి వెళ్దాం. చెన్నై ప్రజలకు నీటి సౌకర్యాలంటూ రామ్ గోపాల్ వంటి సీనియర్ ప్రభుత్వ అధికారులు చెన్నైలోని అన్నానగర్లో నివసిస్తున్నారు. ఎక్కువగా నీటిని చల్లుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతం పచ్చిక బయలుతో పచ్చగా కనిపిస్తుంది. ఇక్కడ బంగ్లాకు రోజుకు ఎక్కువ సమయం కుళాయి నీరు వస్తుంది. తగినంత నీటి సరఫరా లేని రోజుల్లో కూడా మున్సిపల్ వాటర్ బోర్డుతో తనకు తెలిసిన సీనియర్ అధికారులతో రామ్ గోపాల్ మాట్లాడితే తన ఇంటికి వాటర్ ట్యాంక్ సులభంగా ఏర్పాటు చేస్తారు. ఇక నగరంలో చాలా ప్రాంతాల మాదిరిగానే మైలాపురంలోని సుబ్రహ్మణ్యం అపార్ట్మెంట్ కూడా నీటి కొరత ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతానికి 2 రోజులకు ఒకసారి మున్సిపాలిటీ నీరు వస్తుంది. బోర్వెల్ ద్వారా వచ్చే నీరు ఉప్పు కాబట్టి ఇక్కడ నివసిస్తున్న వారు దానిని మరుగుదొడ్లలోనూ బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారు. ఒక ప్రైవేట్ బోర్వెల్ కొంతమంది నివాసితులను నీటి అవసరాలను తీరుస్తూ ఉందన్నమాట. ఇతర అవసరాలకు ట్యాంకర్ల నుండి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలా ట్యాంకర్ నుండి నీటి కొనుగోలు చేయడానికి నెలకు 500 నుండి 600 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. తాగునీటి కోసం ఇక్కడ నివసిస్తున్న వారు తమ ఇళ్లలో నీటి శుద్ధీకరణ యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక శివ చూద్దాం. శివ మడిపక్కంలో ఒక ఇంటి మొదటి అంతస్తులో అద్దెకుంటున్నాడు. వారికి 4 రోజులకు ఒకసారి కుళాయి వస్తుంది. శివ తన కుటుంబానికి చెన్నైకి తీసుకురావడానికి కొంత నీటి కొరత ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు. త్రాగడానికి శివ బాటిల్ నీరు కొంటాడు. ఇక పద్మ వద్దాం. పద్మ సైదాపేటలో ఇంటిలో పని మనిషిగా పనిచేస్తూ సమీపంలో గల మురికివాడలో నివసిస్తుంది. స్నానాల గది కానీ కుళాయి కనెక్షన్ కానీ లేని గుడిసెకు ఆమె 650 రూపాయలు అద్దె చెల్లిస్తుంది. అటువంటి 30 గుడిసెలకు ఒక మూలాన ఒక పబ్లిక్ కుళాయి ఉంది. దీనిలో రోజుకు 2 సార్లు 20 నిమిషాల పాటు బోర్వెల్ నుండి నీరు వస్తుంది. ఈ సమయంలో ఒక కుటుంబం గరిష్టంగా 3 బకెట్లు పట్టుకోవచ్చు. ఈ నీటిని బట్టలు ఉతకడానికి, తాగడానికి ఉపయోగిస్తారు. వేసవిలో కుళాయి దార సన్నగా ఉంటుంది. ఒక కుటుంబానికి నీరు దొరికితే మరో కుటుంబానికి నీరు దొరకదు. నీటికి ఎంత ఖర్చు చేయాలి? నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడవలసి వస్తుందన్నమాట. ఇది చెన్నైలో ఉండేటటువంటి నీటి సమస్య గురించి అయితే చెప్తున్నారు. జీవించడానికి ప్రాథమిక హక్కుగా నీరు ఒకసారి చూద్దామండి. మనం జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నీరు అవసరం. మన రోజువారీ అవసరాలు తీర్చడానికి కాకుండా సురక్షితమైన తాగునీరు నీటి ద్వారా వచ్చే అనేక వ్యాధులు బారిన నుండి మనల్ని కాపాడుతుంది. అంటే సురక్షితమైన నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు, అతిసార, విరోచనాలు, కలరా వంటి వ్యాధులు మన దేశం రాకుండా చేస్తాయన్నమాట. అయితే భారతదేశంలో ప్రతిరోజు ఇక్కడ బిట్టొస్తుందండి. భారతదేశంలో ప్రతిరోజు 1600 మంది మరణిస్తున్నారు. అందులో 5 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడాను నీటి సంబంధ వ్యాధుల కారణంగానే మరణిస్తున్నారని ఒక నివేదిక తెలియజేసిందనమాట. అంటే కేవలం నీటి సంబంధిత వ్యాధుల వల్ల మనకి ఒక రోజుకు 1600 మంది మన దేశంలో చనిపోతున్నారు.
ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించినట్లయితే ఈ మరణాలను అరికట్టవచ్చు. అలాగే మన భారత రాజ్యాంగం ఒక మాట అయితే చెప్తుందన్నమాట. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం నీటిని పొందే హక్కును జీవించే హక్కులో ఒక భాగంగా గుర్తించింది. దీని అర్థం ధనవంతుడు లేదా పేదవాడని తేడా లేకుండా ప్రతి వ్యక్తికి తన రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి తగినంత నీరు అతను లేదా ఆమె అందుబాటులో ధరలో ఉంచాలి. మరో మాటలో చెప్పాలంటే నీరు అందరికీ లభించాలి. సో నీరు అందరికీ లభించాలనేది యుఎన్ఓ కూడా మనకు చెప్పడం జరిగింది. నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైనటువంటి నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి. ఇది ఐక్యరాజ్య సమితి 2002లో తీర్మానించిందనమాట. సురక్షితమైన మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులో అనేక కేసులు తీర్పు ఇచ్చాయన్నమాట. ఉదాహరణకు 2007లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామస్తుడు తాగునీరు కలుషితం కావడంపై రాసిన లేఖ ఆధారంగా గల కేసును విచారిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. ఇందులో తమ తాగునీటికే ఆధారమైన గ్రామ సమీపాన గల వాగులో ఒక బట్టల మిల్లు నుండి విడుదలయ్యే విష రసాయనాలు వలన భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని దానికి గాను గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే గ్రామంలో ఫిర్యాదు చేశారో గ్రామంలోని ప్రతి వ్యక్తికి రోజుకి 25 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ను న్యాయమూర్తులు ఆదేశించారు. కోర్టు అయితే తీర్పిచ్చింది ఆ జిల్లా కలెక్టర్కి. ప్రతిరోజు ప్రతి వ్యక్తికి 25 లీటర్ల నీరు అయితే ఇవ్వాలి అని చెప్పేసి. మరి ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యం మనకు తెలుసుంటే కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటాము. సో ఇది ప్రతి ఏడాదికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇది 2006 అండి. సో 2006కు సంబంధించినటువంటి ఎస్డిజి ఏదైతే ఉందో సస్టైన్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉందంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఇక్కడ కొన్ని ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఇవి కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ప్రజా సౌకర్యాలు అంటే ఏమిటి? సో లెసన్ పేరు అయితే ప్రజా సౌకర్యాలు అని చెప్పాం. అసలు ప్రజా సౌకర్యాలు అంటే ఏమిటి? నీరులాగే ప్రతి ఒక్కరికి అవసరమైన కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించవలసిన అవసరం ఉంటుంది. గత సంవత్సరం ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం అనే 2 ప్రజా సౌకర్యాల మీద గురించి మనం చదివే ఉంటామని చెప్పారు. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మన దగ్గర లేదు. ఉదాహరణకి ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యము, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు, కళాశాలలు వంటి వాటిని ప్రజా సౌకర్యాలు అంటారు. వీటిని మనం ఏమంటాం? సో ప్రజా సౌకర్యాలు అంటారు. వీటిని గుర్తుపెట్టుకోండి. అంటే అసలు ప్రజా సౌకర్యాలు అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఒకసారి ఏర్పాటు చేయబడిన తర్వాత అది అనేక మందికి దీని ద్వారా ప్రయోజనం పొందడమే ప్రజా సౌకర్యాల యొక్క ప్రధాన లక్షణం. గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ప్రజా సౌకర్యాన్ని మనం కల్పించినట్లయితే అది ఆ తరంకి ఆ సంవత్సరంకే కాకుండా తర్వాత వచ్చే తరాల వారికి తర్వాత కాలాల్లో కూడా ఉపయోగపడేటట్లు చేసేదాన్ని మనం ఏమంటాం? ప్రజా సౌకర్యం అంటాం. ఉదాహరణకు గ్రామంలో గల పాఠశాలలు అనేక మంది పిల్లలు చదువుకోవడానికి వీలు కల్పిస్తూ మనం పాఠశాల స్థాపించామనుకోండి, అది తర్వాత వచ్చే తరాలు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఒక ప్రాంతానికి విద్యుత్ సరఫరా కల్పిస్తే అది ఆ సంవత్సరానికో లేదా నిర్ణీత ప్రజలకే సరిపోదు, అది కొన్ని తరాల పాటు కొనసాగుతుంది. దీంతో వాళ్ళు రైతులు తమ పొలాలు నీరు పెట్టడానికి పంపుల సెట్లకు ఉపయోగించవచ్చు. అంతేకాకుండా విద్యుత్ నడిచే వర్క్షాప్లను ఏర్పరచుకోవచ్చు. అంతేకాకుండా విద్యార్థులకు సౌకర్యవంతంగా చదువుకోవచ్చు కూడా. దీనివల్ల గ్రామంలోని అనేక మందికి ఏదో ఒక విధంగా లాభపడుతుంది. కాబట్టి ప్రజా సౌకర్యం అనేది ఒక నిర్దిష్ట వర్గానికే కాదు అందరికీ ఉపయోగపడేటట్లుగా చేయడం జరుగుతుంది. ఇక చూడొచ్చు ఎడమవైపు 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ విద్యా హక్కును భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. పిల్లలందరికీ పాఠశాలలో సౌకర్యాలు అందుబాటులోకి సమానత్వం సాధించడం అనేది ఈ హక్కులను ముఖ్యమైన అంశం. భారతదేశంలో పాఠశాల విద్య చాలా అసమానంగా కొనసాగుతుందన్న వాస్తవాన్ని విద్యావేత్తలు, మేధావులు నమోదు చేశారు. అంటే ఇది అన్ని దగ్గరలో కూడా ఒకేలా లేదు, కొన్ని దగ్గరలో వ్యత్యాసం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారనమాట. అయితే ప్రభుత్వ పాత్ర ఏంటి చూద్దాం. ప్రజా సౌకర్యాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి వీటిని ప్రజలకు అందించే బాధ్యత ఎవరో ఒకరు వహించాలి. ఆ ఎవరో ఒకరు అనేది ప్రభుత్వం. ఈ ప్రజా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వం యొక్క ప్రధాన విధుల్లో ఒకటి. ప్రభుత్వం మాత్రమే కాదు, ఈ బాధ్యతను ఎందుకు నిర్వహించాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక ప్రైవేట్ కంపెనీ మార్కెట్లో లాభాపేక్షను పనిచేస్తుందని ఒక షర్ట్ స్టోరీ అని ఉంటుందండి. చొక్కా కథ అనేది 7వ క్లాస్లో ఉంటుంది, అయితే CBSలో ఉంది, మనకు లేదు. ప్రజా సౌకర్యాలు చాలా వరకు లాభం అనేది ఉండదు. ఉదాహరణకు డ్రైనేజీ శుభ్రం ఉంచడం లేదా మలేరియా వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించడం వలన కంపెనీకి ఎటువంటి లాభం చేకూరదు. కాబట్టి ఒక ప్రైవేట్ కంపెనీ బహుశా ఇటువంటి పనిని ఎప్పుడు కూడా చేయడానికి ఇష్టపడదు. కానీ పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ఇతర ప్రజా సౌకర్యాల కల్పనలో ప్రైవేట్ కంపెనీలు బాగా ఆసక్తి చూపిస్తాయి. ఎందుకు చెప్పండి? ఇక్కడైతే మనకి ఇటువంటి పెద్ద నగరాల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే వీటి వల్ల ఎక్కువగా ధనార్జన చేయవచ్చు.
మీరు నగరంలో నివసిస్తున్నట్లయితే ప్రైవేట్ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం లేదా సీల్ చేసిన సీసాలతో తాగునీటిని సరఫరా చేయడం చూసి ఉంటారు. అటువంటి సందర్భాల్లో ప్రైవేట్ సంస్థలు ఎలా ఉంటాయంటే ప్రజా సౌకర్యాలు అందిస్తాయి. అయితే ఏంటి, భరించగలిగే కొద్దీ మందికి మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే వాటికి మనం నిర్ణీత ధర చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేట్ కంపెనీలు కూడాను నీటిని సరఫరా చేస్తాయి, కాకపోతే వాటి వల్ల కొంత మినిమం ఛార్జీలు అయితే చేస్తాయి అన్నమాట. కానీ ఈ సౌకర్యాలు అందరం భరించగల ధరలో ఉండవు. ఎంత చెల్లిస్తే అంత సౌకర్యాలు పొందగలిగినది అనే నిబంధనతో మనం ముందుకు సాగితే డబ్బు చెల్లించలేని అనేక మంది ప్రజలు సౌకర్యంగా జీవించే అవకాశాన్ని కోల్పోతారు. అంటే ఎంత డబ్బు చెల్లిస్తే అంత సౌకర్యవంతంగా ఉంటాము అనే సూత్రంగా మనం పనిచేసినట్లయితే అసలు పేదవారికి ఈ సౌకర్యాలే అందకుండా పోతాయన్నమాట. ఈ ఫోటోలు అయితే మనకు తెలుసండి, పోలియో డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. జనాభాకు అంతటికీ సరైన వైద్య సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. పై ఫోటోలో చూపిన విధంగా పోలియో వంటి నివారించదగిన వ్యాధుల నిర్మూలన వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రభుత్వ వైద్యశాలలు ఎందుకు సమర్థవంతంగా లేవు? ఓకేనా, ఇక్కడ కూడా మరో ప్రశ్న, ఎందుకు లేవని మరో ప్రశ్న వేశాడండి. ఇంకా చూద్దాం. ఇది ఆశించదగ్గ పరిస్థితి కాదు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీరాలంటే ఈ ఆధునిక సమాజమైన ఈ సౌకర్యాలను అందించడం అవసరం. రాజ్యాంగం కల్పించే జీవించే హక్కు దేశంలో ప్రజలందరికీ వర్తిస్తుంది. కాబట్టి ప్రజా సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి ఇక్కడ చూడండి, కుమార్లు ఇంకా చెన్నైలో తిరుగుతూ ఉన్నారనమాట. సైదాపేటలో రోడ్లు గుంతలు పడి వీధి లైట్లు లేకుండా ఉన్నాయి. నీవు గమనించావా రాత్రిపూట ఆ ప్రదేశం ఎలా ఉంటుందో అని నేను ఆశ్చర్యపోతున్నాను అని అందనమాట. కుమార్ ఇలా చెప్తున్నాడు. మురికివాడలో ఇంతకంటే మంచిగా ఏముంటుంది? అప్పుడు అడుగుతుంది, మురికివాడలు అలా ఎందుకు ఉండాలి? వారికి ప్రజా సౌకర్యాలు ఉండకూడదా? కుమార్, కాలనీలో ప్రభుత్వం అనుమతితో నిర్మించే ఇళ్లలో నివసించే వారికే ప్రజా సౌకర్యాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. వారు పన్నులు చెల్లిస్తారు. అంటే ప్రభుత్వం ఆమోదించిన కాలనీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఏమవుతాయి చెప్పండి, మనకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో పన్నులు చెల్లిస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రజా సౌకర్యాలు కల్పించబడతాయి అని అంటుందన్నమాట. అప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అలా అంటావు? మురికివాడలో నివసించే వారు కూడా పౌరులే కదా, వారికి కూడా హక్కులు ఉన్నాయి కదా. కుమార్ అంటున్నాడు, అరే ప్రభుత్వం అలా చేస్తే దివాలా తీస్తుంది. దానికి సరే, దీనికి పరిష్కారం వెతకాలి. సరైన రోడ్లు, నీరు, విద్యుత్ లేని మురికి వాడలో జీవించడం ఎలా ఉంటుందో నీవు ఊహించగలవా అంటూ ప్రశ్నేసిందనమాట. ఇక్కడ చూద్దాం, ప్రజా సౌకర్యాల కోసం ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అంటూ ఒక సైడ్ బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం పార్లమెంట్లో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం మీరు తప్పక వినే ఉంటారు. ఇది గత సంవత్సరంలో ప్రభుత్వం తన కార్యక్రమాలపై ఇచ్చేసిన ఖర్చు, రాబోయే సంవత్సరంలో ఎంత ఖర్చు చేయాలనే ప్రణాళిక. అంతేకాదు ప్రభుత్వం ఈ ఖర్చులను భరించడానికి గల వివిధ ఆదాయ మార్గాలను, ప్రణాళికను కూడా ప్రకటిస్తుంది. అంటే ఖర్చు పెట్టడానికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుండి వస్తుందో కూడా ప్రకటిస్తుంది అనమాట. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రజల నుండి ఏవైతే ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేస్తామో అవే తర్వాత మనకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ పన్నులను వసూలు చేసి తన కార్యక్రమాలకు వినియోగించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకు నీటి సరఫరాలో భాగంగా నీటిని పంపింగ్ చేయడం, సుదూర ప్రాంతాలకు తీసుకుపోవడం, పంపిణీ కోసం పైపులు వేయడం, నీటిలో మలినాలను శుద్ధి చేయడం, చివరకు వ్యర్థ జలాలను సేకరించి శుద్ధి చేయడం వంటి ఖర్చులను ప్రభుత్వం భరించాలి. అయితే ప్రభుత్వం ఈ ఖర్చులో కొంత భాగాన్ని వివిధ రకాల పన్నుల ద్వారా కొంత భాగాన్ని ఆ నీటికి ధర నిర్ణయించి అమ్మడం ద్వారా సేకరిస్తుంది. అధిక శాతం ప్రజలు తమ రోజువారీ వినియోగాలకు అవసరమైన నీటిపై కనీస మొత్తాన్ని వెచ్చించగలిగే ఈ ధర నిర్ణయించబడుతుంది అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని దగ్గరలో ఇది కాస్త ఎక్కువ ఖర్చుతో కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మినిమం ఛార్జెస్ వేస్తూ ఈ పథకాలను అవసరపెడుతుంటారు అనమాట. ఇక చూడండి, ఇక్కడ మీకు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి మ్యాప్ అయితే ఇచ్చారండి, పై చార్ట్ అనేది. అంటే బడ్జెట్లో అనేసరికి మనం చూస్తుంటాం పైసల్లో చెప్తూ ఉంటారు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఏడాది బడ్జెట్ 5 లక్షల కోట్లు అనుకుందాం. సో ఈ 5 లక్షల కోట్లని ₹1 తీసుకుంటారు. అంటే 100 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 100 పైసలుగా డివైడ్ చేసి అందులో వచ్చే అంటే మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల కోట్లు అనుకుందాం. అంటే దీన్ని రూపాయితో పోల్చుకున్నట్లయితే 1 లక్ష కోట్లు దేనికి ప్రజా పంపిణీకి వాడుతున్నాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి, 1 లక్ష కోట్లు అంటే 5 లక్షల కోట్లు 1 లక్ష కోట్లు అనేసరికి మనకి 20% అవుతుంది. అంటే 20 పైసలు అని చెప్తారనమాట. అంటే శాతాన్ని పైసల్లో ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ 2018-19 కేంద్ర బడ్జెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు అంటే వచ్చే అంటే ఆదాయం రావడాన్ని రూపాయి రాకని, ఖర్చు చేసే విధాన్ని రూపాయి పోకని మనకు చెప్తారనమాట. 24%
పన్నుల ద్వారా సుంకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో రాష్ట్రాలకి తిరిగిస్తారు. అది రాష్ట్రాల వాటా. వడ్డీ చెల్లింపులు మనం తీసుకున్న అప్పులకి అంటే గవర్నమెంట్ అప్పులు తీసుకున్న పథకాలు ప్రవేశపెడుతుంటుంది కదా, దానికి నిర్ణీత సొమ్ము బ్యాంకర్కి కొడుతుంటుంది, దాన్ని వడ్డీ చెల్లింపు. తర్వాత కేంద్ర సెక్టర్ పథకాలకు 10 పైసలు, పెన్షన్లకు 5 పైసలు, ఇతర ఖర్చులు 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్ ఇతర లావాదేవీలు, సబ్సిడీలకు 9 పైసలు, రక్షణ శాఖ 9 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలపైన 9 పైసలు అంటూ చూపించడం జరిగింది. అంటే మొత్తాన్ని 100% మీరు కట్టి పైసల్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలాగా అమూం ప్రకారం అయితే మన రాజ్యాంగం జీవించే హక్కుల భాగంగా అనేక ప్రజా సౌకర్యాలను గుర్తించింది. ప్రతి ఒక్కరూ సక్రమంగా కనీస సౌకర్యాలతో జీవించేలా ప్రభుత్వం ఈ హక్కులను పరిరక్షించేలా చూడాలి అంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. తర్వాత చూద్దాం ప్రజా సౌకర్యాలు అంటే ఏమిటి. సో వీటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రజా సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం పనులు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇస్తారు. ఢిల్లీ విద్యుత్ పంపిణీ 2 ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వీటిని గమనిస్తూ ఉండాలి. ఈ కంపెనీలకు అప్పగించిన పనుల ద్వారా ఈ సౌకర్యాలు అందరికీ అందుతున్నాయా, భరించగల ధరలో ఉన్నాయా అని కూడా గమనించాలి. అంతేకాదు తన విధుల్లో కొంత భాగాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించినప్పటికీ ప్రజా సౌకర్యాల కల్పన బాధ్యత ప్రభుత్వం వహించాలి అని నీవు ఎందుకు భావిస్తున్నావు అనే దానికి క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రజలను ప్రాధాన్యంగా చూసేది ప్రభుత్వం మాత్రమే. ఇక రూపాయి పోక చూడండి ఇక్కడ. సో మనకు వచ్చినటువంటి పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నామో ఇంతకుముందు రూపాయి పోక చూసాం, ఇప్పుడైతే రూపాయి రాక. మనకి ఎక్కువగా వచ్చే ఆదాయం 23 పైసలు జీఎస్టీల ద్వారానే వస్తుందన్నమాట. తర్వాత 19 పైసలు రవాణా మరియు ఇతర బాధ్యతలు ట్రాన్స్పోర్టేషన్లో వస్తుందన్నమాట. కార్పొరేట్ ట్యాక్స్లో 19 పైసలు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఆదాయ పన్ను ద్వారా 16 పైసలు. సో పన్నేతర రాబడి అదర్ దాన్ ట్యాక్సెస్ ద్వారా 8 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 8 పైసలు, కస్టమ్ డ్యూటీ పైన 4 పైసలు, రుణేతర మూలధన రాబడుల ద్వారా 3 పైసలు అయితే ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అనేసరికి చూద్దాం ఒకసారి. మనకి ప్రజా రవాణాలో తక్కువ దూరాలను ప్రయాణించిన బస్సులు అత్యంత ముఖ్యమైనవి. ఇది ఎక్కువ మందిని ప్రయాణం చేసే ప్రజలను వారి కార్యాలయాలను తీసుకొని వెళ్ళే ప్రధాన రవాణా సాధనం. పట్టణీకరణ వేగవంతం కావడంతో ప్రధాన నగరాల్లో డిమాండ్ తగినంతగా ప్రజా రవాణా అభివృద్ధి చెందలేదు. ప్రత్యామ్నాయంగా ఢిల్లీ, హైదరాబాద్ అలాగే ముంబైలో మనకేం కనిపిస్తుందంటే మెట్రోపాలిటన్ నగరాలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఢిల్లీలో మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ మొత్తంలో కొద్ది భాగాన్ని బస్సు ప్రజా రవాణా ఆధునీకరణకై వెచ్చిస్తే ఇంతటి భారీ వ్యయాన్ని నివారించవచ్చనే అంశాన్ని ప్రజల్లో ఎత్తి చూపారు. ఈ అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తావా? అంటే 11,000 కోట్లు మీరు మెట్రోకి పెట్టే బదులుగా బస్సులకు పెట్టుంటే బస్సులు కూడా అభివృద్ధి చెందుంటే బాగుండేది అని అంటారు. దీన్ని మీరు ఏ విధంగా అంగీకరిస్తారు? ఎందుకంటే మెట్రో వల్ల అయితే స్పీడ్గా వెళ్తాము, సో టైం సేవ్ అవుతుంది అండ్ చాలా తక్కువ ఛార్జెస్ ఉంటాయి. అదే బస్సులో చూసుకుంటే ఎక్కువ ఛార్జ్ ఉంటుంది, లేట్ ఉంటుంది, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెట్రోకి మీకు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక చెన్నైకి నీటి సరఫరా అందరికీ అందుబాటులో ఉందా అనేది మరొకసారి చూద్దాం. ఈ ఫోటోలో అయితే మీకు నీటి చలిచలములు అంటాం కదా, సో చెరువుల్లో కానీ నదీ ప్రాంతాల్లో కానీ గోతులు తవ్వితే నీరు వస్తుంది, వాటిని చలములు అంటారు. ప్రజా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వాస్తవానికి అలాంటి సౌకర్యం కొంతవరకు ఉండడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం మిగిలిన భాగంలో నీటి సౌకర్యం అందుబాటులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రజా సౌకర్యం అనే అంశాన్ని చదువుకుంటాం అన్నమాట. ఈ అధ్యాయం ప్రారంభంలో మనం గమనించినట్లు చెన్నైలో నీటి సరఫరా కొరతగా ఉంది. నగర ప్రజల అవసరాలలో సగం డిమాండ్ మాత్రమే మున్సిపాలిటీ నీటి సరఫరా తీర్చగలుగుతుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలు మిగిలిన ప్రాంతాల కంటే నిరంతరాయంగా నీటి సరఫరాను పొందుతున్నాయి. నీటి నిల్వ కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఎక్కువ నీటిని పొందుతుండగా దూరంగా ఉన్న కాలనీలు తక్కువ నీటిని పొందుతున్నాయన్నమాట. నీటి సరఫరాలో లోటుపాట్లు భారం ఎక్కువగా పేదలపైనే పడుతుంది, మనకి ఎక్కడైనా తెలిసిందే. మధ్యతరగతి ప్రజలు నీటి కొరతను ఎదుర్కొనేటప్పుడు బోర్వెల్ తవ్వడం, ట్యాంకర్ల నుండి నీటిని కొనుగోలు చేయడం, తాగడానికి బాటిల్ వాడుకోవడం వంటి ఖర్చుతో కూడిన ఇతర మార్గాలను భరించగలుగుతుంటారు. స్తోమత గలవారు పుష్కలంగా నీరు లభించడంతో పాటు సురక్షితమైన త్రాగునీరు కూడా అందుబాటులో ఉంటుంది. సంపన్నులు ఎన్నికకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బాటిల్డ్ వాటర్ కానీ నీటి శుద్ధి యంత్రాలు మార్కెట్లో కృతజ్ఞతలు అధిక స్తోమతను కల్పిస్తున్నాయన్నమాట. మరి అదే పేదవారి విషయంలోకి వచ్చేసరికి
అధిక స్తోమత గల వారికి సురక్షితమైన నీరు అందుబాటులో ఉంది, కానీ పేద ప్రజలకు దీనికి బహుదూరంగా ఉన్నారు. వాస్తవంగా ఆలోచిస్తే సార్వత్రిక పథకమని గొగ్గోలు పెట్టే తగినంత సురక్షిత జలం కేవలం సుసంపన్నులకు అందుబాటులో ఉందని తెలుస్తుంది. ఇంకా తర్వాత చూద్దాం, రైతుల నుండి నీటి తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైని మనం తీసుకుందామండి. నీటి కొరత ప్రైవేట్ కంపెనీలపై పెద్ద ఎత్తున అవకాశాలను అందించింది. అనేక ప్రైవేట్ సంస్థలు నగరం చుట్టూ ప్రక్క ప్రాంతాల్లో ఉండే నీటిని కొనుగోలు చేసి నగరాలకు అందిస్తుంటారు. సమీప పట్టణాలైనటువంటి మాముండూరు, హలూరు, కొరంగిజీ నుండి ఉత్తరాన గ్రామాల నుండి 13,000కు పైగా ట్యాంకర్ల సహాయంతో చెన్నై నగరానికి నీటిని తరలిస్తున్నారు. రైతులు భూముల్లో గల నీటి వనరులపై హక్కుల కోసం డీలర్లు ప్రతి నెల అడ్వాన్స్ చెల్లిస్తారు. ఇలా తీసుకుపోతున్న నీరు ఆ గ్రామస్తుల వ్యవసాయానికి సంబంధించిందే కాక వారు త్రాగునీటి అవసరాలను కూడా తీర్చేది అదే. తత్ఫలితంగా సంబంధిత పట్టణాల గ్రామాల్లో భూగర్భ జలాలు బాగా అడుగంటిపోతున్నాయి. ఎందుకంటే రైతులు వ్యవసాయానికి ఉపయోగించాల్సిన నీరు పట్టణాలకి ఎవరైతే నీటి డీలర్లు ఉన్నాయో వాళ్ళకి నీటిని అయితే సప్లై చేస్తున్నారు. ఫలితంగా అక్కడ ఉండే గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అన్నమాట. ఇక ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? ఇక్కడ చూడండి, ఇది 2011కు సంబంధించి ఎస్డీజీ అండి, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఓకేనా, ఇది మనకి 2011 సుస్థిరాభివృద్ధి యొక్క లక్షణం. చెన్నై పరిస్థితి ప్రత్యేకమైనది ఏమీ కాదు. వేసవి నెలలో నీటి కొరత, తీవ్రత, సంక్షోభం వంటి దృశ్యాలను భారతదేశంలో ఇతర నగరాల్లో కూడా సాధారణంగా కనిపించేవే. లాభార్జన ధ్యేయంగా నీటిని నమ్ముకుంటున్న ప్రైవేటు సంస్థలు విస్తరణలతో మున్సిపాలిటీలో నీటి కొరత మరింత పెరుగుతుంది. నీటి వినియోగం విషయంలో అసమానతలు సర్వసాధారణం. అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి 135 లీటర్లు నీటిని సరఫరా చేయాలి. కానీ మురికివాడలో నివసించే ప్రజలకు ఒక వ్యక్తి సగటున 20 లీటర్ల కంటే తక్కువ నీటినే సరిపెట్టుకుంటున్నాడు. అదే విలాసవంతమైన హోటల్లో నివసించే వ్యక్తి రోజుకు 1600 లీటర్లు అంటే దాదాపుగా 80 బకెట్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నాడు. మున్సిపాలిటీలో నీటి కొరత తరచుగా ప్రభుత్వ వైఫల్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రజలకు అవసరమైన నీటిని ప్రభుత్వం సరఫరా చేయలేకపోవడం వల్ల మున్సిపల్ వాటర్ డిపార్ట్మెంట్ నష్టాల్లో నడుస్తున్నందువల్ల నీటిని సరఫరా విధిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని కొందరు భావిస్తున్నారు. వాటి అభిప్రాయం ప్రకారం ప్రైవేట్ కంపెనీలు మెరుగైన పనితీరు కనబరుస్తాయి. ఎందుకంటే ఎక్కువ డిమాండ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా వస్తాయి. ఇంకా చూద్దాం, వాస్తవానికి పరిగణించిన అంశాలను కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే పోర్టో అలెగ్రే చూడండి, ఒక సిటీ అయితే కనిపిస్తుంది, పోర్టో అలెగ్రే. ఇది బ్రెజిల్ దేశంలోని ఒక నగరం. ఈ నగరంలో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. నగర నీటి సరఫరా విభాగం శుద్ధమైన తాగునీటి సార్వత్రిక అందుబాటును సాధించింది. శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండడానికి ఇది ప్రధాన కారణం. అంటే ఏదైతే తాగునీరు అనేది శుద్ధమైన తాగునీరు లభిస్తుందో శిశు మరణాల రేట్ అనేది గణనీయంగా తగ్గింది. నీటి సగటు ధర తక్కువగా ఉంటుంది. ఈ ప్రాథమిక ధరలో పేదల నుండి సగం మాత్రమే వసూలు చేస్తారు. డిపార్ట్మెంట్ లభించిన లాభం నీటి సరఫరాకు మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. జలవనరుల శాఖ పనితీరు పారదర్శకంగా ఉంటుంది. ఆ శాఖ ఏ ప్రాజెక్టులను చేపట్టాలనే విషయాన్ని ప్రజలు నేరుగా చెప్పగలుగుతారు. బహిరంగ సమావేశాల ద్వారా ప్రజలు యజమానులను చెప్పేది వింటారు. ఈ యజమానులు చెప్పిన అంశాలు తమకు ముఖ్యమని భావించే అంశాలు మాత్రమే ప్రజలు తమ సమ్మతిని తెలియజేస్తారు. ఇది పోర్టో అలెగ్రే బ్రెజిల్లో ఉన్న నగరం. ఇక వాస్తవాల పరిగణనలు చూసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నీటి సరఫరా ప్రభుత్వ విధి, కానీ ప్రైవేటు నీటి సరఫరాలు చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నాయి. ప్రపంచంలో ప్రజానీటి సరఫరా అందరికీ అందుబాటు సాధించాల్సిన ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు, ఇది గోల్ నెంబర్ 2012 అండి. ఎస్జిడి యొక్క రెస్పాన్సిబుల్ కన్సప్షన్ అండ్ ప్రొడక్షన్ అయితే ఉంది. 2012 సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏంటంటే రెస్పాన్సిబుల్ కన్సప్షన్, బాధ్యతాయుత వినియోగము, ఉత్పత్తి. ఇక మూడో చూస్తే, కొన్ని సందర్భాల్లో నీటి సరఫరా బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించినప్పుడు నీటి ధర విపరీతంగా పెరిగి చాలామందికి భారం అవుతుంది. అనేక మంది భారీ నిరసనలు వ్యక్తం చేశారు. ఇలాంటి ఒక ఎగ్జాంపులే బొలీవియా దేశం. బొలీవియాలో కేవలం నీటి కోసమే తిరుగుబాటు చేయడం జరిగింది. ఇంకా భారతదేశంలో ప్రభుత్వ నీటి శాఖలలో విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటి పని కొన్ని నిర్దిష్ట రంగాలకు పరిమితం చేయబడ్డాయి. ముంబైలో నీటి సరఫరా విభాగం తక్కువ ఖర్చును సరిపడే డబ్బులు నీటి ఛార్జీల ద్వారా సేకరిస్తుంది. హైదరాబాదులో కూడాను తన నీటి ఖర్చును సరిపడే రెవెన్యూ వసూలు చేయడం వలన దాని సేవలను మెరుగుపరిచి ఉందని ఒక నివేదిక తెలుపుతుంది. చెన్నై కూడా భూగర్భ నీటి విలువలను పెంచడానికి అవసరమైన కృషి చేస్తుంది. నీటి రవాణా, పంపిణీ ప్రైవేట్ కంపెనీలు కొంతవరకు అనుమతిస్తుంది. ప్రభుత్వం నీటి సరఫరా విభాగం ప్రైవేటు నీటి ట్యాంకర్లకు ధర నిర్ణయించి ప్రైవేటు వ్యక్తులు అనుమతించినది అనమాట. అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసి ఆ రేట్లోనే వాళ్ళు చేసేటట్లుగా కాంట్రాక్ట్ పద్ధతిని పిలుస్తుంది అనమాట. ఇక్కడ ట్రైన్ చూద్దాం.
ముంబైలోని సబర్బన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా సంస్థ. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ మార్గం. ప్రతిరోజు 65 లక్షల మందిని ఇది తీసుకుపోతుంది. 300 కిలోమీటర్ల పైగా దూరం విస్తరించి ఉన్న ఈ లోకల్ రైలు మార్గం ముంబైకి దూరంగా అంటే నగరంలో నివసించడానికి అద్దె చెల్లించలేని వాళ్ళు నగరానికి దూరంగా ఉంటూ అక్కడి నుండి వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ముంబై సబర్బన్ రైల్వే. ఇంకా తర్వాత చూద్దాం, పారిశుద్ధ్య సౌకర్యాల గురించి మాట్లాడదాం. సో మా కోసం మరుగుదొడ్ల వారు ఆశ్చర్యంతో అరిచారు. మేము మా కాలకృత్యాలను బహిరంగంగా నిర్వహిస్తాము. మరుగుదొడ్లు మీ వంటి పెద్దల కోసమే అని అంటరాని వారు చెప్పారని రాజ్కోట్ మహాత్మా గాంధీ పారిశుద్ధ్య కమిటీ, చూడండి మహాత్మా గాంధీ ఓకేనా, రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ 1896లో ఒక నివేదికలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి 2011 అధికార గణాంకాల ప్రకారం భారతదేశంలో 87% కుటుంబాలకు త్రాగునీరు, దాదాపుగా 53% మందికి మాత్రమే పారిశుద్ధ్య సౌకర్యాలు ఉన్నాయని తెలుస్తుందన్నమాట. ఓకే, మరి ఈ అందరికీ కూడా ఏదైతే పారిశుద్ధ్యం అందుబాటులో లేదో వాళ్ళ కోసం అయితే ఒక సంస్థ అయితే ముందుకు వచ్చిందని చెప్తాను అనమాట. సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని అల్పకులాలు అల్పాదాయ ప్రజలను ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడం దాదాపుగా 5 దశాబ్దాలుగా కృషి చేస్తుంది. 8500 కంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్లను భవనాలను 1.5 మిలియన్ నివాస ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించింది అనమాట. తద్వారా 20 మిలియన్ల మందికి పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చింది. సులభ సౌకర్యాలను వినియోగించుకుంటున్న వారు ఎక్కువ మంది పేద శ్రామిక వర్గాలు చెందినవారే. అయితే ఈ సులభ్ కాంప్లెక్స్లను మనం యూజ్ చేయాలనుకుంటే కొంత పైసలు పైకం అయితే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధులతో మరుగుదొడ్ల భవనాలు నిర్మించేందుకు సులభ సంస్థ మున్సిపాలిటీలు లేదా ఇతర స్థానిక అధికారులతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ సేవలను ఏర్పాటు చేయడానికి స్థానిక అధికారులు భూమి నిధులు ఆ సంస్థ అందజేస్తాయి. కానీ నిర్వహణ ఖర్చులు కొన్నిసార్లు వినియోగదారుల నుండి వసూలు చేస్తుంది. అంటే మీరు కానీ మరుగుదొడ్లను వినియోగించుకున్నట్లయితే ₹2 వసూలు చేస్తుంది అన్నమాట. ప్రజెంట్ అయితే ₹5. ఓకే, తర్వాత మనం చూడవచ్చు ఇక్కడ భారతదేశంలో విద్యుదీకరణ చూసుకుంటే కేవలం 44% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని చెప్తుంది 2001 జనాభా లెక్కల ప్రకారం. అలాగే 78 మిలియన్ కుటుంబాలకు మాత్రమే ఇప్పటికీ కూడాను అంధకారంలో ఉన్నాయని చెప్తుందన్నమాట. ఏదైనా సరే ప్రజా సౌకర్యాలు మన ప్రాథమిక అవసరాలకు సంబంధించి మరియు భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యం, విద్య మొదలైన వాటిని జీవించే హక్కులో భాగంగా గుర్తించింది. అందువలన ప్రతి ఒక్కరికి తగిన ప్రజా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన పాత్ర ఉంది. కానీ ఈ విషయంలో పురోగతి సంతృప్తికరంగా లేదు. వాటి సరఫరాలో కొంత పంపిణీలు అసమానతలు ఉన్నాయి. మెట్రోలు పెద్ద నగరాలతో పోలిస్తే పట్టణాల గ్రామాలకు తక్కువగా అందించబడుతున్నాయి. సంపన్న ప్రాంతాలలో పోలిస్తే పేదవారు నివసించే ప్రాంతాల్లో సేవలు తక్కువగా అందుబాటులో లేవు. ఈ సౌకర్యాల కల్పన ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం దీనికి తగిన పరిష్కారం కాకపోవచ్చు. సమానత్వ ప్రాతిపదికన ఈ సౌకర్యాలు పొందే హక్కును దేశంలో గల ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తీసుకున్న పరిష్కారమైన ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఈ లెసన్లో అయితే మనకు చెప్పడం జరిగింది. సుదీర్ఘమైన లెసన్, కానీ కొన్ని గణాంకాలు అనేవి మనకి పోటీ పరీక్షలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని మరోసారి చూడండి, కీ పాయింట్స్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా మనీట్రీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసి ఖాళీ టైంలో మీరు కూడా డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మనీట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.